భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది హిందూలో ప్రత్యేక వ్యాసాన్ని రాసిన వైఎస్ జగన్ అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాల్ని ఆధునిక ఆంధ్రప్రదేశ్కు ఎలా అన్వయించాలో చెప్పారు. చరిత్రకు ఒక అలవాటుంది. అది మహోన్నత వ్యక్తులను కేవలం కొన్ని అంశాలకే పరిమితం చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయంలోనూ ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఆయనను కేవలం ఒక వర్గానికి చెందిన నేతగా చూస్తారు. కానీ వాస్తవానికి ఆయన ఆధునిక భారతదేశ నైతిక రాజ్యాంగ నిర్మాణకర్త. ఆయన్ని స్మరించుకోవడం అంటే కేవలం నివాళులు అర్పించడం కాదు, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం. సమానత్వం అనేది కేవలం ఆశ్రయంగా మాత్రమే ఉండకూడదని, అది ప్రభుత్వ పాలనలో ప్రతిబింబించాలని అంబేద్కర్ సూచించారు. సామాజిక అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు ఎంత చురుగ్గా పనిచేస్తున్నాయి అనే దానిపైనే వాటి పాలన ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని కేవలం సంక్షేమ పథకాలుగా కాకుండా మనిషి ఆత్మగౌరవానికి ప్రతీకలుగా భావించింది. దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దశాబ్దాలుగా సమాజంలో ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేసింది. నాడు నేడు అనే మహత్తర కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయి. విద్య అనేది కేవలం స్కూల్లో హాజరు నమోదులా ఉండకూడదు, అది అక్షర జ్ఞానం కలిగించాలి. ప్రతి విద్యార్థి తన విలువను తాను గుర్తించేలా చేయగలిగే వాతావరణాన్ని విద్య కల్పించాలి. ఇదే సూత్రం ప్రజా ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. ఆర్థిక భద్రత లేనిదే ఆత్మగౌరవం అసాధ్యమని అంబేద్కర్ నమ్మారు. ఒక్క అనారోగ్యం ఒక కుటుంబాన్ని తరతరాల పేదరికంలోకి నెట్టకూడదు. అందుకే ఆరోగ్యశ్రీని బలోపేతం చేయటం ద్వారా వైద్యం ప్రజల హక్కుగా మారింది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు స్థాపించటం, ప్రజల ఇంటి వద్దకే వివిధ ప్రభుత్వ సేవలను అందించేలా ఒక్కో వాలంటీర్కు 50 నుంచి 60 కుటుంబాలను కేటాయించటం నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని చాటి చెబుతోంది. మహిళల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం, చేసిన సేవలు చాలా వరకు గుర్తింపుకు నోచుకోలేదు. హిందూ కోడ్ బిల్లుకు మద్దతుగా ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ ఎత్తుగడ కాదు, అది ఒక నైతిక పోరాటం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా మహిళల ఖాతాల్లోకే నగదును జమ చేయటం ద్వారా వారికి ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఆర్థిక స్వావలంబన లేకుండా సామాజిక న్యాయం అసంపూర్ణం అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ గుర్తించింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నిర్ణయాలు తీసుకునే స్థాయికి మహిళల్ని తీసుకొచ్చింది. ఇది కేవలం రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు నాంది. చిన్న రైతులను వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయకూడదు అన్న బాబాసాహెబ్ మాటల నుంచి స్ఫూర్తి పొంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీడ్ టు సేల్ అంటే విత్తనం నుంచి అమ్మకం వరకు అనే నినాదంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో బలోపేతం చేసింది. ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాలు, ముఖ్యంగా కౌలు రైతులపై ప్రత్యేక దృష్టి సారించటం, ఈ క్రాప్ బుకింగ్, ఉచిత పంట బీమా, సాగులో యాంత్రీకరణ, గిట్టుబాటు ధరలు అందించటం, సకాలంలో పెట్టుబడి సాయం చేయటం లాంటి సేవలను అందించింది. గిరిజన రైతులకు అటవీ భూమిపై హక్కులను కేటాయిస్తూ పట్టాలు మంజూరు చేయటం ద్వారా వాళ్ళు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా వైఎస్ఆర్సీపీ చర్యలు తీసుకుంది. మహనీయుల్ని స్మరించుకోవటం కేవలం మాటలకే పరిమితం కాకుండా అది ప్రజల కళ్లకు నిత్యం కనిపించేలా, చిరస్థాయిగా గుర్తుండేలా ఉండాలి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంలో 206 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశాం. ఇది కేవలం సామాజిక న్యాయానికి చిహ్నం మాత్రమే కాదు, ఇది ఒక సిద్ధాంతానికి ప్రతీక. అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు పెట్టడం ద్వారా ఆయన ఆలోచనలను భౌగోళికంగా కూడా విస్తరించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఇది కేవలం గౌరవించటం మాత్రమే కాదు, సామాజిక సమానత్వం వైపు వేసిన ఒక బలమైన అడుగు. ఈ నిర్ణయం పాతకాలపు భావజాలంతో ఉన్న కొన్ని శక్తులకు నచ్చలేదు. వాళ్ళు కోనసీమలో దాడులు చేశారు,
అల్లర్లు సృష్టించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ నిర్ణయాన్ని అమలు చేసింది. అనాదిగా గ్రామాల్లో పాతుకుపోయిన వ్యవస్థల నిర్మాణాన్ని అంబేద్కర్ విమర్శించారు. అలాంటి పాత గ్రామీణ వ్యవస్థల నుంచి బయటపడడానికి పారిశ్రామికీకరణ, ఆర్థిక చైతన్యం ఉత్తమ మార్గాలని సూచించారు. 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి అంబేద్కర్ దృక్పథం ఎంతో అవసరం. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కేవలం ఆర్థిక వ్యూహం మాత్రమే కాదు, ఆర్థిక అవకాశాల్ని విస్తరించడానికి, విశాల ప్రపంచంతో ప్రజలను అనుసంధానించడానికి ఒక సాధనాలు. అదే సమయంలో రాజ్యాంగ నైతికత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన శాశ్వతమైన హెచ్చరికను కూడా విస్మరించలేం. పరిపాలన అనేది వ్యక్తుల చేతిలో కాకుండా సంస్థల్లో ఉండాలని, పరిపాలన ప్రతీకారంతో కాకుండా చట్టంలో పాతుకుపోయి ఉండాలని అంబేద్కర్ అన్నారు. న్యాయాన్ని అందించటంలో పక్షపాతం చూపించటం, అసమ్మతిని లక్ష్యంగా చేసుకోవటం లాంటి పనులు రాజ్యాంగ పునాదుల్ని బలహీనపరుస్తాయి. రాజ్యాంగం కేవలం ఓ చట్టపరమైన పత్రం కాదు, అది నిష్పక్షపాతానికి, సంయమనానికి, జవాబుదారీతనానికి సంబంధించిన ఓ నైతిక నిబద్ధత. దాని స్థానాన్ని రెడ్ బుక్ ఎప్పటికీ భర్తీ చేయకూడదు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించటానికి రాజ్యాంగం మాత్రమే ప్రాతిపదిక కావాలి. ప్రతిఘటనను ఎదుర్కొంటూ పట్టుదలతో నిలవటమే అంబేద్కర్ జీవితం. సమానత్వాన్ని చాటి చెప్పాలనే ప్రయత్నాలకు కొంతమంది నుంచి ఎప్పుడూ వ్యతిరేకత ఎదురవుతుంది. అయినప్పటికీ వెనకడుగు వేయటం ప్రత్యామ్నాయం కాదు, కాకూడదు. సామాజికంగా వెనుకబడ్డ వాళ్లకు ప్రజా విధానాల ద్వారా అవకాశాలను పెంచటం ప్రభుత్వ బాధ్యత. తాము ఎంచుకున్న మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రకారం దళితులకు రక్షణ కల్పించటానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది. అంబేద్కర్ ఆశయాల్ని తిరిగి పొందటం అంటే అదొక శ్రమతో కూడుకున్న నిరంతర ప్రయత్నం. ఆ ప్రయత్నమే మన నిబద్ధతకు కొలమానం. మనం ఆయన పేరును ఎంత తరచుగా స్మరించుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, ఆయన ఆశయాల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేదే ముఖ్యం.